జిల్లా కదిరిలో సీఎం సహాయ నిధి చెక్లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పంపిణీ చేశారు. 41 మంది లబ్ధిదారులకు 46 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని అన్నారు. ప్రజలు జగన్ను నమ్మే పరిస్థితి లేదన్నారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 17 నెలల కాలంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా సీఎంఆర్ఎఫ్ చెక్స్ కానీ, అదే రకంగా హాస్పిటల్లో ఉండి అత్యవసర చికిత్సల నిమిత్తం ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఎల్ఓసీల రూపేణ కానీ దాదాపు నియోజకవర్గంలో కూడా గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయనంత, ఏ ముఖ్యమంత్రి చేయనంతటువంటి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సాయం చేస్తున్నటువంటి పరిస్థితులు మీ కళ్ళకు కనపడుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజున కదిరి నియోజకవర్గంలో దాదాపు 50 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ రూపాయల ఎల్ఓసీ రూపాయలు ఇచ్చారు. ఎల్ఓసీ 3 లక్షలు, మిగతాది 46 లక్షలు కూడా సీఎంఆర్ఎఫ్ 50 లక్షల రూపాయలు కూడా. వైద్య అవసరాలకు ఇబ్బంది పడేటువంటి వాళ్ళు నిన్నటి రోజున రోడ్డెక్కి మందు దాపించుకొని ధర్నాలు చేస్తున్నారు. పేమెంట్ ఇచ్చి జనాలు దొరుకుని బెదరగొట్టే వారము ప్రజలు ఏదో ఉందనే ప్రయత్నం చేస్తారు. పేదల వైద్యాన్ని గురించి ప్రశ్నించేటువంటి పార్టీలకి, ప్రశ్నించేటువంటి నాయకులు అనుకునే వాళ్ళకు సమాధానం చెప్తారు.